చాలామంది జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిలోకి రావాలని గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆ స్థాయిలోకి వెళ్ళలేకపోతారు. చాలామంది జీవితంలో ఆటని ఆరంభిస్తారు, కానీ ముగించలేకపోతారు. ఈరోజు జీవితంలో ఆరంభించడం కంటే ముగింపు చాలా ప్రాముఖ్యమైందని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 6వ మాట ద్వారా ఆయన మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. అందుకే ఆయన కలువరి సిలువలో చెప్పినటువంటి మాట సమాప్తమైనది. రండి, ఈరోజు ప్రభువారు ఏ విషయాల్ని సమాప్తం చేశాడో ఈ వీడియోలో మనం చూడబోతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చింది మరణించడం కోసం మాత్రమే. అనేక సందర్భాల్లో ఆయన శిష్యులకు కూడా ఇదే విషయాన్ని తెలియజేశాడు. ముందుగా ఎక్కడెక్కడ ఆయన తన యొక్క మరణం గురించి ప్రస్తావించాడో లేఖనాలలో మనము చూసేసిన తర్వాత ఏ విషయాల మీద ఆయన ముగించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు అనేటువంటి విషయాల్ని మనము క్లుప్తంగా చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22-23 వచనాల్ని మనం ఒకసారి చూసినట్లయితే, వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేతునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. యేసుక్రీస్తు ప్రభువారు తన మరణం గురించి ముందుగానే ఇక్కడ ప్రస్తావిస్తూ వచ్చారు. ఇక యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినట్లయితే, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును అని చెప్పెను. ప్రభువారు ఈ లోకపు తీర్పు గురించి ఆలోచిస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళి యొక్క పాపముల కోసం తీర్పు తీర్చబడతా ఉంది. ఆ తీర్పుకు బలి అవ్వడానికి నేను సిద్ధపడతా ఉన్నాను అనేటువంటి విషయాన్ని తనకు తానుగా ఇక్కడ ప్రస్తావించుకున్నట్లుగా మనం చూస్తాం. ఇక మూడవదిగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 45వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. ఇదే విషయాన్ని మార్కు సువార్త 14వ అధ్యాయం 41వ వచనంలో కూడా మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువారు మరణించడానికి ముందు ఆయన తోటలోనికి వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. ఆ ప్రార్థన చేసుకున్నటువంటి సమయంలో మీరు కూడా నాతో పాటు మెలుకోగలిగి ప్రార్థన చేయండి అనేటువంటి విషయాన్ని ప్రభువారు తెలియజేశారు. కానీ వారు నిద్రిస్తూ ఉన్నారు. మరలా ప్రభువారు ప్రార్థన ముగించుకొని వచ్చిన తర్వాత వాళ్ళందరూ నిద్రించుట చూచి ఈ విషయాల్ని ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. అంటే సమయం ఆసన్నమైంది, ఇదే తోటలో మనుష్య కుమారుడు పట్టింపబడబోతా ఉన్నాడనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభువారు ప్రస్తావిస్తూ వచ్చారు. ఆ రోజు రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు మహాశ్రమలకి గురైన తరువాత ఉదయం 9 గంటలకి ఆయన కలువరి శిలువ మీద నిల్చోబెట్టినట్లుగా మనం చూస్తాం. 9 నుండి 12 వరకు 3 మాటల్ని ఆయన మాట్లాడాడు. 12 నుండి 3 గంటల వరకు కట్టికమైనటువంటి చీకటి కమ్ముకుంది. ఈ కట్టికమైనటువంటి చీకటిలో దేవుడు సాతాను శక్తులతో పోరాడాడు. చీకటి పాపానికి గుర్తు, చీకటి తీర్పుకు గుర్తు. అందుకే పౌలు గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాట, అంధకార సంబంధమైనటువంటి వాటిల్లో నుండి ఆయన మనల్ని విడిపించాడు అనేటువంటి విషయాల్ని ఆయన అనేక సందర్భాల్లో ప్రస్తావన చేస్తూ వచ్చాడు. ఈ విషయాల గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు కరెక్ట్గా 3 గంటల సమయంలో ప్రభు పలికినటువంటి మాట సమాప్తమైనది అనేటువంటి మాటని మనం చూస్తాం. ఈ మాటకి అర్థం టెట్లస్టాయ్ అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చూడగలం. అంటే ప్రభువారు తనకు అప్పగించినటువంటి పనిని ఆయన సంపూర్ణం చేశాడనేటువంటిది అక్కడ ప్రభువారు పలుకుతున్నటువంటి మాటలోని గూఢార్థం. ఈ విషయాల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రభువారు ఏ విషయాల్ని సమాప్తం చేశాడు అని ఒకసారి మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు మన తండ్రికి చెల్లించవలసినటువంటి వెలని ఆయన సంపూర్ణం చేశాడు. ఈ లోకములో యేసు ప్రభువారు వెల చెల్లించాడు. ఆ క్రయధనం చెల్లించింది నీ కోసం, నా కోసం మాత్రమే. యేసు ప్రభువారు తన జీవితంలో జీవించినంత కాలం పరిశుద్ధుడిగా జీవించాడు. మన ప్రభువారు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా పాపం జోలికి వెళ్ళలేదు. పాపానికి సంబంధించినటువంటి ఆనవాలు తన జీవితంలో ఎక్కడా కనబడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చింది అని ఒకసారి ఆలోచించినట్లయితే, ఆయన మరణించడానికి కారణం ఆయన నియమించుకున్నటువంటి నియమాలను సంపూర్ణం చేయడానికి మాత్రమే. తనను తాను సాటిస్ఫై చేసుకోవడానికి ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి మరణించారు. ఏదైతే నియమం ఆయన తెలియజేశాడో, పాపం కోసం రక్తం చిందింపబడాలి అనేటువంటి ఒక నియమం ఏదైతే ఆయన తయారు చేశాడో, ఆ నియమాన్ని ఫుల్ఫిల్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకం
లోకంలోనికి వచ్చాడు. అందుకనే ఏదైతే తండ్రికి రుణస్థుడిగా ఉన్నారో ఆ రుణాన్ని ఆయన సంపూర్ణం చేయడానికి మన అందరి తరపున మనుష్య కుమారుడిగా ఆయనే ఈ భూమి మీదకి వచ్చి పాపానికి పరిష్కారాన్ని చెల్లించేశాడు. అందుకనే బైబిల్లో చెప్పబడినటువంటి మాట, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. ఈ మాట మనకి సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారని. కానీ ఈ పాపానికి ప్రాయశ్చిత్తముగా ప్రభువారు మన కోసం మరణించి మనల్ని నీతివంతులుగా చేశారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలు అవే. నువ్వు నేను నీతిమంతులుగా అయ్యాం, అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుతమైనటువంటి కార్యము ద్వారానే అని అక్కడ పౌలు గారు మనకి తెలియజేస్తూ వచ్చారు. మొట్టమొదటిది వెల చెల్లించడం అయితే, రెండవది ఆయన తండ్రి చిత్తం నెరవేర్చాడు. ఈ లోకములో మానవుడికి దేవుడికి పోగొట్టుకున్నటువంటి సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మరలా తండ్రితో మనల్ని సమాధానం చేశాడు. అందుకే ప్రభువారు చెప్పినటువంటి మాట, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై జీవించండి అని ప్రభువారు మనకి అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు కదా. ఈరోజు నువ్వు నేను లోకంలో పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి అని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. అయితే పాపం అనేటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఈరోజు మానవుడికి రావడం ద్వారా ఆ పాపములో నుండి శాపములో నుండి బయటికి రాలేకపోతున్నటువంటి కుమిలిపోతున్నటువంటి మానవుణ్ణి పరిశుద్ధుడిగా ఆయన తయారు చేయడం కోసం ఆయన మన పాపముల కోసం మరణించినట్లుగా మనం చూస్తాం. అందుకనే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఒక మాట బైబిల్లో మనకి ఎప్పుడు కనబడేటువంటి మాట, ఆయన శిక్షించబడుట తండ్రికి ఇష్టమాయను అనేటువంటి పదాన్ని మనం బైబిల్లో అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణ అంధకార సంబంధమైనటువంటి కార్యముల గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు తండ్రి ఆ యొక్క విషయంలో ముఖము చాటేసుకున్నప్పటికీ కూడా అది తండ్రి చిత్తం నెరవేర్చబడుట అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు, తండ్రికి తెలుసు. అది దేవుడి యొక్క చిత్తమై ఉందని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఇక మూడవదిగా ఆయన మరణపు ముళ్ళును విరిచివేశాడు. ఈ లోకములో ఎప్పుడైతే ఆయన పాపం కోసం సంపూర్ణమైనటువంటి బలియాగముగా సమర్పించుకున్నాడో, ఆయనని విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పునరుద్ధానం ఉంటుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుద్ధానుడిగా మహిమ శరీరంగా ఈ లోకములో ఎంతో మందికి కనబడతా వచ్చాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించినటువంటి నీవు నేను, యేసుక్రీస్తు ప్రభువారి యందు నమ్మిక ఉంచినటువంటి సమస్త ప్రజానికానికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం, ఆయనని విశ్వసించినటువంటి వారు కూడా మహిమ శరీరంలో తిరిగి లేస్తారు అనేటువంటిది దేవుడిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం. ఈరోజు ప్రభువారి గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎన్ని గొప్ప కార్యాలని ప్రభువారు మన కోసం చేశాడో కదా. తనకు తానుగా సమర్పించుకోవడం ద్వారా పాపము నుండి విడుదలను అనుగ్రహించాడు. తనకు తానుగా ఆ యొక్క సిలువలో మరణించడం ద్వారా మనకి పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. వీటితో పాటు ఆయన మరణము నుండి విజయాన్ని మనకి అనుగ్రహించాడు. ఇక నాలుగవదిగా మనం ఒకసారి ఆలోచించినట్లయితే అసంపూర్ణమైనటువంటి వ్యక్తులను సంపూర్ణమైనటువంటి వ్యక్తులుగా ఆయన తయారు చేసినట్లుగా మనం చూస్తాం. పాపముతో, శాపముతో, అంధకారముతో, చీకటి క్రియలతో, చీకటి కార్యములతో అనేకమైనటువంటి సందర్భాలలో మందుకు, సిగరెట్లకు, వ్యభిచారానికి, చీకటి కార్యములకు బానిసలైనటువంటి వ్యక్తుల్ని ప్రభువారు పైకి లేపి తీసుకొని వచ్చి ఆయన సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా చేయడానికి కలిగినటువంటి కారణం ఈ లోకములో ప్రభువారు మన కోసం చిందించినటువంటి ఆ శ్రేష్టమైన పవిత్రమైనటువంటి రక్తం ద్వారానే. ఈరోజు ప్రభు యొక్క పాదముల దగ్గరకు వచ్చి ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువారు పరిశుద్ధతని, పవిత్రతని అనుగ్రహించారు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించి పాపం అనేటువంటి దానికి వెళ్ళినప్పుడల్లా దేవుడు మనల్ని తిరిగి వాటిలో నుండి పడకుండా కాపాడుతూ ఉన్నాడు, వాటిలో నుండి పడకుండా సంరక్షిస్తూ ఉన్నాడు. దీనికి కలిగినటువంటి కారణం దేవుడు మన జీవితాల్లో ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. అందుకే ఒక ఆయన సమాప్తమైనది అనేటువంటి పదం గురించి మాట్లాడుతూ ఇట్ ఈజ్ ఎ క్రై ఆఫ్ విక్టరీ, అది విజయానికి కేక అనేటువంటి మాటని తెలియజేశారు. ఇట్ ఈజ్ ఎ క్రై ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఈరోజు మనము సంపూర్ణమైనటువంటి వ్యక్తులముగా ఉండడానికి కలిగినటువంటి కారణం ఆ దినాన ప్రభువారు ఆ యొక్క కలువరి శిలువ మీద పొందుకున్నటువంటి ఆ గొప్ప విజయమే. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం ఏదైనా ఉందా, అది మన పాపములకు ఆయన వెల చెల్లించాడు.
చాలామంది సర్వసాధారణంగా అనుకుంటారు, ధర్మశాస్త్రం కోరుకుంటుంది కాబట్టి వెల చెల్లించాడు. కాదు. సాతాను కోరుకుంటుంది కాబట్టి వెల చెల్లించాడు. కాదు. తనకు తాను నియమించుకున్నటువంటి నియమాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే యేసు ప్రభువారు ఇక్కడ వెల చెల్లిస్తున్నట్లుగా మనం చూస్తాం. అందుకే దీని గురించి ఒక ఆయన ఉదాహరణగా కొన్ని అద్భుతమైనటువంటి విషయాల్ని తెలియజేశాడు. ఒక వ్యాపారవేత్త ఒక ఆయనకి ఆ డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బుల్ని వడ్డీతో సహా తిరిగి పొందుకున్న తర్వాత ఆయన చెప్పేటువంటి మాట, నేను సంపూర్ణంగా వెల చెల్లించబడింది అతని దగ్గర నుంచి అని వ్యాపారవేత్త తెలియజేస్తాడు. అంటే సంపూర్ణంగా అతను నాకు ఇవ్వవలసినటువంటిది సంపూర్ణంగా ఇచ్చేశాడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ వచ్చాడు. ఇదే విషయాల గురించి మనం కూడా ఒకసారి ఆలోచిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి తండ్రి కోరుకున్నటువంటి వెలని సమస్తాన్ని చెల్లించి వేసి ఆయన చెబుతున్నటువంటి మాట సమాప్తమైనది అనేటువంటి విషయాన్ని ప్రభువారు తెలియజేస్తూ వచ్చారు. ఒక చిన్న ఉదాహరణని మీకు చెప్పి ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. ఒకసారి ఒక ఫ్లైట్లో ఒక ప్రయాణం ఆరంభించబడింది. ఆ ప్రయాణం ఆరంభించబడినప్పుడు ఒక మనిషి టేక్ ఆఫ్ అయ్యాడు. ఆ యొక్క ఫ్లైట్ వెళ్ళింది, క్షేమంగా చేరింది. క్షేమంగా చేరినప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. అందరూ చప్పట్లు కొట్టినటువంటి ఆ సమయంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, చాలామంది కూడా ఆరంభించబడేటప్పుడు చాలా భయముతో వణుకుతో ఆరంభించారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైతే ఫ్లైట్ క్షేమంగా కిందికి దిగిందో అప్పుడు అందరూ చప్పట్లతో సంతోషించారు. కారణం ఏంటంటే ఆరంభం గొప్పది కాదు, ముగింపు ఎంతో విలువైనది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం ద్వారా నువ్వు నేను నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏదైనా ఉందా అని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఒకే ఒక విషయం, మన జీవితంలో ఆరంభించడం కాదు, కరెక్ట్గా సమాప్తం చేయడం ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే ఈరోజు మనము ఎటువంటి నిర్ణయాల మీద మనం నిలవబడతా ఉన్నాం, వాటి యొక్క అంతం ఏ విధంగా ఉండబోతా ఉంది. ఒకవేళ మంచి నిర్ణయాలు తీసుకుంటే వాటి చిట్ట చివరిలో పొందేంత వరకు మనం నమ్మకంగా ఉంటా ఉన్నామా? ఈ లోకంలో చాలామంది చెడ్డ నిర్ణయాలు తీసుకొని వారి యొక్క జీవితాలని అర్ధాంతరంగా ముగించినటువంటి వ్యక్తుల్ని ప్రపంచంలో మనము కోకొల్లలుగా చూస్తూ ఉంటాం. కానీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదముల దగ్గర చేరి ప్రార్థనలతోటి వాక్య ధ్యానముతోటి ఎందరైతే వారి జీవితాలని కట్టుకొని ప్రభు చెప్పినటువంటి నియమ నిబంధనల యందు నమ్మకం కలిగి జీవిస్తారో అటువంటి వ్యక్తులు వారి జీవితాల్లో అద్భుతమైనటువంటి విజయాల్ని పొందుకున్నారు. అద్భుతమైనటువంటి విజయాల్ని పొందుకోవడం మాత్రమే కాదు, వారు మరణించిన తరువాత కూడా వారి ద్వారా సువార్త ప్రకటింపబడేటువంటి గొప్ప పరిస్థితుల్ని దేవుడు ఈ భూమి మీద జరిగిస్తూ వచ్చాడు. ఈ మధ్య కాలంలో ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు చాలామంది దుఃఖించారు, బాధించారు, ఏడ్చారు. కానీ ఆ మరణం ద్వారా అద్భుతమైనటువంటి సువార్తని ప్రపంచానికి అందించగలిగారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అంటే, మన జీవితంలో ప్రభువు కోసం జీవించడానికి తీసుకున్నటువంటి తీర్మానం మాత్రమే కాదు, కానీ ఆ యొక్క ఎండ్ని అంటే ప్రభు కోసం మనం ఎంతవరకు జీవించగలిగాం, ప్రభు కోసమే మన జీవితాన్ని అంతమొందిస్తూ ఉన్నామా అనేటువంటిది కూడా మన జీవితాల్లో మనము ఖచ్చితంగా ప్రతిదినము ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న. కాబట్టి ప్రభువారు ఆ రోజు సమాప్తం చేసి ఆయన చేయవలసినటువంటి కార్యాన్ని ముగించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నీవు నేను ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు 21వ శతాబ్దంలో ఎంతగా మన జీవితాల్ని ఇతరులకు ప్రభావవంతంగా జీవించగలుగుతూ ఉన్నాం, ఎంతగా మన జీవితాల్ని ప్రభువుకు ఇష్టానుసారంగా ముగించగలుగుతూ ఉన్నాం. ఈ రెండు విషయాల్ని మనం ఆలోచించుకొని మన జీవితాలని పరీక్షించుకొని బలహీనమైనటువంటి విషయాల మీద ప్రభువుకు సమర్పించుకొని బలవంతులముగా ముందుకు సాగుదాం. ప్రభువు వలె ప్రభువా నీ కోసం నేను జీవించగలిగానని సమాప్తమైనదని పలికి ఈ లోకాన్ని మనం విడిచిపెడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.